హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూసారు కదా, డెమాండ్ ట్రోఫీ కేటీకి అన్యాయం, మన కళ్యాణ్ తనుజకు అన్యాయం. ఈ తమిళ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వీడియోలోకి వెళ్తాను, క్లియర్గా మాట్లాడుకుందాం, మొత్తం నీట్గా చెప్తాను, చివరి దాకా చూడండి, ఓకేనా? ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్పిన గొప్ప ఎపిసోడ్ కాదు. మనకు తెలుసు ఆ కామెడీ ఏంటో, ఆ ట్రాజడీ ఏంటో, వరస్ట్ అని తెలుసు, రాడ్ అని తెలుసు. నేను నిన్ననే చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, ప్రతి ఆదివారం కూడా చెప్తాను ఇదే మాట. ఇది తుప్పు పట్టిన రాడ్ సండే ఎపిసోడ్. సో దీంతో రివ్యూ ఇచ్చుకోవడానికి బొక్క ఏమీ ఉండదు కాబట్టి, కామెడీ గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకో అంత మంచిది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదో లైట్ అయితే టచ్ చేసి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గెటప్స్ ఎవరు ఏ గెటప్ వేసారో నాకేం అర్థం కాల. ఆ ఇమాన్యువల్ గెటప్ ఒక్కటి నాకు అర్థమైంది, అది నాని గెటప్ అని. ఇంకా మన ఇమాన్యువల్ సంగతి తెలిసిందేగా, ఓవర్ రేటెడ్ కామెడీ అనమాట. డ్యాన్స్ ఏమని అడిగితే కింద పడుకొని ఫ్లోర్ ఊడుస్తున్నాడు, అక్కడ స్వీపర్స్ లేనట్టు. ఇంకా మన డెమాను రీతు పడక ఇద్దరు ఒకే చూడబడ్డారు, అంటే ఇద్దరు పేరుగా పడ్డారు. వాళ్ళని విడిగా చూస్తూ ఉంటేనే వాళ్ళు ఓవరాక్షన్ చూడలేము, ఇంకా పేరుగా పడిన తర్వాత మరింత ఓవరాక్షన్ చేస్తారనమాట. చేశారు, అది వరస్టే. ఇంకా హరిగాడి కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాడిని ఎప్పుడు తంతానో మాస్టరు, నాకు కనపడితే మాత్రం హరిగాడిని పరిగెత్తి తంతాను మాస్టర్. నాకైతే మాత్రం మెంటల్ ఎక్కిపోతుంది. వాడు మన కళ్యాణ్ని అవమానించడానికే ప్రతిసారి ఆ రై సాంగ్కి ఎటకారంగా స్టెప్పులు వేస్తున్నాడు. వాడు ఎప్పుడు నాకు కంట కనపడతాడు, కానీ మొహం పగలిపోతాడు. వాడికైతే నా చేతిలో మూడంది వాడికి. నేను ఏ రోజు వెళ్తాను ఆ రోజు మాత్రం వాడికి మొహం పగిలిపోద్ది. నాకు అంత కోపం వస్తుంది అన్నమాట. సో ఇంకా వాటి వదిలేయండి, ఆ దరిద్రం గురించి వదిలేయండి. ఇంకా ఫైనల్కి వెళ్ళిపోదాం, లాస్ట్కి వెళ్ళిపోదాం. అప్రిషియేషన్స్ అంటే టేస్టింగ్ టైం అనమాట. ఇక్కడ నాకు బాగా కాలింది ఏంటంటే, నాకు ఆ తమిళ అందుకే పెట్టాను, నాకు బాగా కాలింది అనమాట. స్టార్ వాళ్ళకి నేను ఒకటి చెప్తానండి, మీరు ట్రోఫీ డిమాండ్ ఇచ్చేయాలంటే ఇచ్చేయండి. మమ్మల్ని దయచేసి మా ఎమోషన్స్ ఆడుకోవద్దు. కళ్యాణ్ తనూజని అడ్డు పెట్టుకొని టీఆర్పీలు తెచ్చుకుంటారు తప్ప మా కేటీకి న్యాయం చేస్తున్నట్టు ఎక్కడ అనిపించట్లా. స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటే ఇన్నాళ్ళకి పోయిన ఎపిసోడ్లో మన కళ్యాణ్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు, తనూజాకి పోయిన ఎపిసోడ్ అంతకుముందు ఎపిసోడ్ మాత్రమే ఇచ్చారు. డిమాండ్ పవన్కి మాత్రం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ప్లేసు, ఒక్క వారం మాత్రం సెకండ్ ప్లేసు, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అంటే డిమాండ్ పవన్ ఏమన్నా అంత తోపు తురుమని మీరు చూపించాలనుకుంటున్నారా? ట్రోఫీ ఇచ్చేసేయండి, పడైపోద్ది. మాకు ఎందుకు ఈ సాగుతుప్పుడు మేము ఎందుకు షూట్ చూడటం? ఇంకా ట్రోఫీ ఇచ్చేయండి, డైరెక్ట్గా ఫైనల్స్ పెట్టేయండి, అవసరం లేదు కదా. వాళ్ళని అవమానించడం, డిమాండ్ని లేపాలని చూడడం, ప్రతి శనివారం ఆదివారం ఇదే జరుగుతుంది. ఏదో మనం మేము ఫీల్ కాకూడదని చెప్పేసి జడ్జెస్తో మంచి మాట ఏదో తెప్పిస్తారు వాళ్ళు. కొంచెం అంతకు మించి వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టయితే నాకు ఎక్కడ అనిపించట్లా. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే బయాజుడిగా ఉన్నారనిపించింది. డిమాండ్ పవన్కి కావాలని ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారనేది నాకైతే అనిపిస్తుంది అనమాట. మీకేమనిపిస్తుంది? అదే అనిపించిందా? ఇక నెక్స్ట్ ఇక ఎలిమినేషన్ రౌండ్. శనివారం ఎపిసోడ్లో పల్లవి గారు, ఈ ఎపిసోడ్లోని శ్రీకాంత్ గారు ఇద్దరు పోటీ పడ్డారు. ఫైనల్గా శ్రీకాంత్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. అనుకున్నదే అందరం విన్నాము. బట్ మన సూర్యుడు చెప్పినట్టు పోయిన వారం కాకుండా ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు అనమాట శ్రీకాంత్ గారు. ఇంకా వచ్చే వారం మన కళ్యాణ్ ఎలిమినేట్ అవుతాడేమో చూడాలి. వచ్చే వారం మదర్స్ డే కాబట్టి మన కళ్యాణ్ గారి మదరు రాబోతున్నారు. ప్రోమో కూడా చూసారు, ప్రోమో కూడా వేశారు లాస్ట్లో. సో వచ్చే వారం కూడా చాలా బాగుండబోతుంది ఎపిసోడ్. సో ఓవరాల్గా అయితే మాత్రం నాకు అనిపించింది ఒకటే, బయాజుడ్గానే ఉన్నారు స్టార్ మా వాళ్ళు అనేది క్లియర్గా అర్థమవుతుంది. టీఆర్పీల కోసం మాత్రమే మన కళ్యాణ్ తనూజ, ట్రోఫీ కోసం డిమాండ్ అన్నట్టు ఉంది. సో మీకు అనిపిస్తుంది కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం నచ్చలేదు. ఇది ఎప్పుడు చెప్పేదే, ఈసారి మరింత వర్స్ట్గా అనిపించింది, మరింత చిరాకు పెట్టింది. నేను అసలు ఎపిసోడ్లు టీవీ ఆన్ చేసి పెట్టాను అని చెప్పి నేను ఫోన్ చూసుకుని కూర్చున్నాను అన్నమాట, వాళ్ళ కామెడీ చూడలేక. అదనమాట, అంత చండాలంగా అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? బాయ్.